అన్న ఇప్పుడు నీ పాటలల్లా ఇవన్నీ నువ్వు రాసుకుంటావా ఉన్నవి పాడుతున్నావా? కొన్ని మాకు తెలిసినవి పాడతాం. నేను ఇది కాకుండా రామాయణంలో కూడా సీతపాత్ర కట్టిన, 3 సార్లు సీతపాత్ర కట్టిన. అంటే అది వేరే ఫార్మ్, రామాయణం అది వేరే ఉంటుంది. అది వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఇవే రాస్తావా? మామూలుగా సమాజానికి ఏమన్నా అవసరము ఏమన్నా కావాలంటే ఇప్పుడు గద్దరన్న మీదనో లేకపోతే పాడతా అంటే మా కథ రూపకంగా పాడతా. కథ రూపకంగా గద్దరన్న మీద కూడా పాట పాడినా నేను. పాడినావా యూట్యూబ్లో? ఏదో ఒకసారి మా కోసం పాడు. ఓకే. ఒగ్గు కథలో కూడా అంటే ఒగ్గు కథలో కూడా గద్దరన్నకు జోహార్లు అర్పిస్తున్నాడు సతీష్ అన్న. అంటే ఆ కథ రూపంలో కూడా గద్దరన్న మీదకి ఆయనకు నివాళులు అర్పిస్తూ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక ప్రజాయుద్ధనకు గద్దరన్న అంటే మీకు అందరికీ తెలిసిన ముచ్చటే కదా. ఆయన అమరులైన సందర్భంగా కూడా అన్న పాట రాసిండట. అది కూడా ఒగ్గు కథలో ఎట్లా ఉంటుంది చూడండి, ఒక ప్రజా కళాకారుడి ఆదరణ అని. జోహార్ గద్దర్ గారికి జోహార్ జోహార్. వెళ్ళిపోయావా మాయన్న మళ్ళీ వస్తావా గద్దరన్న, వెళ్ళిపోయావో మాయన్న మళ్ళీ వస్తావా మాయన్న, నీ ప్రాణం పోవంగానే మాయన్న ఎవరికేమో చెప్పినవు గద్దరన్న, నీ ప్రాణం పోవంగానే మాయన్న ఎవరికేమో చెప్పినవు మాయన్న, వాళ్ళే పొద్దుల వచ్చే వెలుగుల మాయన్న మేము చూసుకుంటాం, వాళ్ళే పొద్దుల వచ్చే వెలుగుల మాయన్న మేము చూసుకుంటాం, పూసి పుయ్యని పూలలో నా పువ్వులే నిన్ను పోల్చుకుంటాం, పొడిసే పొద్దుకు రూపమైతవా గద్దరన్న నీవు, ఆ పొడిసే పొద్దుకు రూపమైతవా గద్దరన్న నీవు, మా నోటిలో నా మాటవైతవా గద్దరన్న నీవు, మా గొంతులో రాగమైతవా మాయన్న నీవు, మరవాలేమయ్యా గద్దరన్న నిన్ను, నిన్ను మేము మరవలేమయ్యా గద్దరన్న నిన్ను. జోహార్ గద్దర్ గారికి. అంటే గద్దరన్నకు నిజంగా నీ గానంతో ఘన నివాళులు అర్పించినావు అన్న. అంటే ఇది ఎక్కడన్నా యూట్యూబ్లో పెట్టినావా లేకపోతే నేనే పాడిన? ఎందుకు అనిపించింది అట్లా నీకు? అయితే ఆయన చనిపోయినప్పుడు కథకాడ తీసుకొని పాట పాడి నా యూట్యూబ్లో పెట్టుకున్నా. అరే అంటే ఆయనకు గద్దరన్న అంటే నీకు అందరికి తెలిసినట్టు నీకు తెలుసు తెలుసు కానీ ఇష్టం ఆయన పాట. మీరు ఒక ఫార్మాట్లో ఉన్నారు కదా, మీరు ఒక కళలు ఉన్నారు, ఆయనదో కళ. సో అట్లా ఆయనకు అనిపించాలనిపించింది. నిజంగా ఒక గొప్ప కళాకారుని మన తెలంగాణ సమాజం, కళాకారుని కూడా కాదు అది తప్పు మాట, ఒక గొప్ప వాగ్గేయకారుడు అన్న ప్రజా యుద్ధనౌక గద్దరన్నను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఈ సందర్భంగా నివాళులు అర్పించిన సతీష్ అన్నకు కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి మన తెలంగాణ నుంచి.